పాలంకి సత్యగారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. "ఏమ్మా సంధ్య, సంబంధం నీకు నచ్చిందా?" అన్నారు నాన్న. మధ్యవర్తి అప్పుడే వివరాలు చెప్పి వెళ్ళాడు. అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఇద్దరే అన్నదమ్ములు. పెద్ద కొడుకు ఎంబీఏ చేసి పెద్ద కంపెనీలో మేనేజర్‌గా ఉన్నాడు. నాన్న తత్వమే అంతా. నన్నడగకుండా నా విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోరు. నాకు నచ్చినట్లుగానే మ్యాథమెటిక్స్‌లో ఎంఎస్సీ చెప్పించారు. నాకు సంస్కృతమంటే ఇష్టమంటే ఓపెన్ యూనివర్సిటీలో సంస్కృతంలో ఎంఏ చేయించారు. ఇప్పుడు పెళ్లి సంబంధమైన ముందు నా ఇష్టాల్ని కనుక్కొని కానీ ముందుకెళ్లరు. నేను జవాబు చెప్పేలోగానే అమ్మ, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మగదిక్కులేని సంసారం. చిన్నప్పుడే భర్త పోతే ఆవిడ పిల్లల్ని పెంచి పెద్ద చేసిందట. అలాంటావిడ వాళ్ళు తాము కష్టాలు అనుభవించామన్న బాధలోనే ఉంటారు అంది. ఎప్పుడో పాతకాలం కబుర్లు చెప్తున్నావు. వితంతువుల మీద సాటి స్త్రీవి నువ్వే జాలి చూపించకపోతే ఎలా? అమ్మ ఇంకేం మాట్లాడలేదు. నేను వివరాలు బావున్నాయి నాన్నా, మనుషుల్ని చూసి కానీ పూర్తి నిర్ణయం తీసుకోలేం కదా అన్నాను. పెళ్లి చూపులకి తల్లి, ఇద్దరు కొడుకులు, కోడలు వచ్చారు. అందరూ మర్యాదగానే ఉన్నారు. ఆవిడ, నేను కష్టం, సుఖం తెలిసిన మనిషిని. నాకు కట్నం వద్దు. అమ్మాయి గుణగణాలే ముఖ్యం అంది. సంబంధం కాదనడానికి కారణాలేమీ కనిపించలేదు. ఒక మంచి ముహూర్తాన కొత్త కోడలిగా అత్తవారింట్లో అడుగుపెట్టాను. మొదటి రోజు కొత్తగా ఉన్నందువల్ల హాల్లోనే కూర్చున్నాను. మధ్యాహ్నం 2కి మా బావగారు సురేష్ ఇంటికి వచ్చి ముఖం కడుక్కుందుకు బాత్రూంలోకి వెళ్ళారు. మా తోటికోడలు రేఖ తువ్వాలు పట్టుకొని లోపలకు వెళ్ళింది. తర్వాత ఆశ్చర్యంగా అడిగాను, అదేమిటి, ఇంత చదువుకొని ఇంకా తువ్వాలు కూడా అందించేంత చాకిరీ చేస్తున్నావ్? ఆమె నవ్వి, ఆయనతో మాట్లాడాలంటే అదే అవకాశం అంది. నాకు ఏమీ అర్థం కాలేదు. మర్నాడు ఉదయం నిద్ర లేచేసరికి మా వారు సతీష్ ఇంకా లేవలేదు. చిలిపి ఊహ వచ్చి ఆయన చేతిలో ఐ లవ్ యూ అని రాశాను. ఈలోగా తలుపు చప్పుడైంది. అమ్మ పిలుస్తున్నట్లుంది, లే అన్నారాయన. చేతిలో ఏం రాశానో చూశారా అన్నాను. తర్వాత చెప్దువు గాని, అమ్మ పిలుస్తోంది, వెళ్ళు. నాన్న పోయాక అమ్మ ఎంత కష్టపడి పెంచి పెద్ద చేసింది. ఆవిడని ఇప్పుడైనా మనం సుఖపెట్టాలి. నేను కొంత నిరుత్సాహంగానే లేచాను. పళ్ళు తోముకునేసరికి మా అత్తగారు కాఫీ ఇచ్చారు. అప్పటికే మా తోటికోడలు వంటింట్లో ఉంది. కాఫీ తాగి బంగాళదుంపలు 2 తరుగు, అవి కాస్త వేయించేసి చారు పెడతాను. చిన్నాడికి క్యారేజీ కట్టి ఇచ్చేయొచ్చు అన్నారు అత్తగారు. మా తోటికోడలు దోసెలు వేసి అన్నదమ్ములిద్దరికీ పెట్టింది. మా అత్తగారు కట్టి ఇచ్చిన క్యారేజీ మా వారికిస్తూ, మీ ఆఫీసులో క్యాటరింగ్ సర్వీస్ ఉండదా అన్నాను. అమ్మ చేతి వంట రుచి వస్తుందా అన్నారు. అన్నదమ్ములిద్దరూ వెళ్ళాక అత్తగారు స్నానం చేసి మడి కట్టుకుని పూజ చేశారు. ఆ పైన వంట ప్రయత్నం మొదలెట్టారు. 2 కూరలు, సాంబారు, చారు, కొత్తిమీర పచ్చడి, కందిపొడి, ఫ్రెష్‌గా ఎప్పటికప్పుడు గరిటెడు పప్పు వేయించి చెయ్యాలి. అప్పడాలు, వడియాలు కలిపి భోజనం. హమ్మయ్య అనుకునేసరికి మళ్ళీ మా బావగారి కోసం వంట ప్రారంభం. ఆయనకి కూడా అమ్మ చేతి వంటే అమృతం. 2కి వచ్చి భోజనం చేసి వెడతారు. రాత్రి మళ్ళీ 2 కూరలు, పచ్చళ్ళు, పులుసు అన్నీ చేసుకొని, అమ్మా నీ చేతి వంట అమృతం అని కొడుకులు అంటుండగా భోంచేశాం. ఆ తరువాత ఆయన తల్లితో కబుర్లు చెప్పి ఎప్పుడు వచ్చారో తెలియదు. నేను అలసిపోయి పడుకున్నాను. 2 నెలలు గడిచాయి. ఏమిటి రొటీన్ లైఫ్, రోజూ వండుకోవడం, తినడం, ఏ సరదా లేదు, సినిమా లేదు, షికారు లేదు అన్నాను. 2 నెలలకే ఇలా అంటే ఎలా? 6 ఏళ్ల నుంచి ఇలాగే ఉన్నాను. తల్లిని గౌరవించవద్దని ఎవరూ అనరు. కానీ మనకీ కొన్ని కోరికలుంటాయి కదా! మా చెల్లి భర్త బ్యాంకులో క్లర్క్ అయితేనేం దేశమంతా చూసింది. నాకన్నా ఎక్కువ సుఖపడుతోంది. మా అత్తగారు ఆవిడ చేసిన అరిసెలు పక్కింట్లో రుచి చూపించడానికి వెళ్లారు. అందుకే ఈ మాత్రమైనా స్వేచ్ఛ. మా తోటికోడలు టీవీ పెట్టింది. ఎవరో కౌన్సిలర్ గారు బర్రె గొంతుతో జవాబులిస్తున్నాడు. ఒక అమ్మాయి అత్తగారు పెడుతున్న బాధలు రాసుకుంది. ఆ మహానుభావుడు, మీ అత్తగారి అభద్రతా భావాన్ని అర్థం చేసుకోండి. ఇన్నాళ్లుగా కష్టపడి కనిపెంచిన కొడుకు తనకి కాకుండా పోతాడన్న భయం ఆవిడలో ఉంది.
మీరు ఆ భయం పోగొట్టాలి. ప్రతి పని ఆవిడని సంప్రదించి చేయండి. అత్తయ్య ఇలా చేయమంటారా అని అడుగుతూ ఉండండి. ఆవిడ మిమ్మల్ని కన్న కూతురిలా చూసుకుంటారు అన్నాడు. ఛ! అంటూ తోటికోడలు టీవీ ఆపేసింది. మన అమ్మానాన్నలు మనని పెంచలేదా? మనం కాకుండా పోతామన్న భయాలు, అభద్రతా భావాలు వాళ్ళకి ఉండకూడదా? నీకు నాకు అన్నదమ్ములు కూడా లేరు. అందున నువ్వొక్కరితివే అమ్మాయివి. నేను మాట్లాడేలోగా మా అత్తగారు వచ్చారు. నాకు నెల తప్పింది. ఎంతో సంతోషంగా అనిపించింది. పెళ్ళైన కొత్తలో ఉద్యోగం చేస్తానని అడిగాను. నీకు ఉద్యోగం అవసరమేముంది? ఇంట్లో అన్ని సదుపాయాలున్నాయి. అమ్మని సుఖపెట్టడం మన ధర్మం. అందుకే వదిని కూడా ఉద్యోగం వద్దని అన్నయ్య చెప్పాడు అన్నారు మా వారు. ఎక్కడకు సరదాగా వెళ్ళడమూ లేదు. పాపో బాబో పుడితే వాళ్ళతోనైనా ఆనందంగా కాలం గడపవచ్చనుకున్నాను. 9వ నెల దాకా పుట్టింటికి వెళ్ళలేకపోయాను. ఇప్పుడే వెళ్ళిపోతే పాపం అమ్మకి కష్టం కదా అన్నారు. నేను కాకుండా ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళున్నారు. రోజూ 4 రకాల వంటలెందుకో అర్థం కాదు. వండుకోవడం, తినడమే నా జీవితమంటే పుట్టబోయే శిశువు గురించి కలలు కంటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉండేది. ఈ బిడ్డ కోసమే నేను జీవిస్తున్నాను అనుకునేదాన్ని. మగపిల్లాడు పుట్టాడు. సిజేరియన్ చేసి తీశారు. బాబును గుండెలకు పొదువుకున్నాను. ఈ బాబు నా బాబు. నా రక్తం పంచుకు పుట్టిన బాబు. నా ప్రాణం కన్నా మిన్న అయిన నా బాబు అనుకుంటూ గుండెల మీద పడుకోబెట్టుకున్నాను. రక్తం ఎక్కిస్తున్న బాటిల్ నుంచి చేతికి గుచ్చిన సూది కానీ, ఆపరేషన్ కోసం కోసిన కుట్లు కానీ నాకు నొప్పి కలిగించలేదు. అత్తవారి ఆదేశానుసారం 21వ రోజునే బారసాల చేశారు. 3వ నెల దాకా ఆగితే బాగుండునని అమ్మ అనుకుంది. శాంతి నక్షత్రమట. 2 దాకా హోమాలు చేయాల్సి వచ్చింది. సాయంత్రం తొట్టిలో పెట్టి పేరంటం. అందరూ వచ్చారు. బాబుని కాసేపు తొట్టిలో ఉంచి ఆపై ఒళ్ళో కూచోపెట్టుకున్నాను. అలసటగా ఉంది. అమ్మ తాంబూలాలిస్తోంది. అక్కా కాసేపు ఎత్తుకో అని మా తోటి కోడలికి బాబుని ఇవ్వబోయాను. ఫిరంగి గుళ్ళలా వచ్చాయి అత్తగారి మాటలు. సంధ్యా! బుద్ధి లేదా? గొడ్రాలికి చంటి పిల్లాన్నిస్తావా? మా తోటికోడలు నిశ్చేష్టురాలయింది. అమ్మ ఆగిపోయింది. పేరంటాళ్ళు నివ్వెరపోయారు. భగవంతుడు ఇవ్వాలి కదా వదినగారు అంది అమ్మ. పిల్లల్లేని వాళ్ళు మా ఇంటా వంటా లేరు అందావిడ. ఎవరికీ దిక్కుతోచలేదు. సిజేరియన్ అయినా 3వ నెలలోనే తిరిగి వచ్చేయాల్సి వచ్చింది. ఆదివారం పుట్టాడని బాబుకి ఆదిత్య అని పేరు పెట్టుకున్నాను. ఏ కలనున్నారో మా వారు తల్లిని అడగకుండా ఒప్పుకున్నారు. మీ నాన్నగారు భాస్కర్రావు గారి పేరన్నమాట అన్నారు అత్తగారు. ఆ మీ పేరు సూర్యకాంతం కదా అని నేననలేదు. అంటే పుట్టగతులుండవని తెలుసు. బాబుతోనే వీలైనంత సమయం గడిపేదాన్ని. బాబు ఏడ్చినా ముద్దే, నవ్వినా ముద్దే, కాలి వేళ్ళు కదిలినా ముద్దే. తన చిన్నారి చేతులతో నా వేలు పట్టుకున్నా ముద్దే. పనిచేసే సమయం వదిలేస్తే ప్రపంచమంతా బాబే నాకు. అందుకే ఇంట్లో జరుగుతున్న కుట్ర ఆఖరుకు నాకే తెలిసింది. మా బావగారికి ఇంకో పెళ్లి చెయ్యాలని మా అత్తగారు ప్రయత్నిస్తున్నారు. ఏడ్చిన మా తోటికోడలితో మా బావగారు నిన్ను బాగా చూసుకుంటూనే ఉంటాను. వంశోద్ధారకుడు కావాలని అమ్మ తాపత్రయపడుతోంది. ఆవిడ మా కోసం ఎంతో కష్టపడింది. ఆవిడను సుఖపెట్టాలి అన్నారట. విషయం తెలిసిన మా తోటికోడలి తల్లిదండ్రులు ఉరుకులు పరుగుల మీద వచ్చారు. అమ్మాయిని డాక్టర్‌కి చూపించి వైద్యం చేయిస్తాం. కొన్నాళ్ళు అవకాశం ఇవ్వండి అని కాళ్ళా వేళ్ళా పడ్డారు. అత్తగారు ప్రసన్నమై ఒప్పుకున్నారు. డాక్టర్లు మా బావగారిని కూడా పరీక్షించారు. 2 రోజుల్లో విషయం చెప్తామన్నారు. 2 రోజుల తర్వాత పిడుగులాంటి వార్త వచ్చింది. మా తోటికోడల్లో ఏ లోపమూ లేదు. మా బావగారిలో స్పెర్మ్ కౌంట్ అసలు లేదు. అదే సాయంత్రం నా జీవితంలో అసలు ఊహించని పిడుగు పడింది. మా అమ్మా నాన్న యాక్సిడెంట్లో పోయారని ఫోన్లో పక్కింటి వాళ్ళు చెప్పారు. అప్పుడే ఇంటికి వచ్చిన మా వారిని పట్టుకుని ఏమండీ అని ఏడ్చాను. దీనికే బాధ ఏమిటి? మా అమ్మకి ఇంకా పెద్ద కష్టమొచ్చింది. నీ వయసున్నప్పుడే ఆవిడకి భర్త పోయాడు. ఎన్నో కష్టాలు పడి నిబ్బరంగా మమ్మల్ని పెంచింది. ఏమని ఏడవను? ఎందుకని ఏడవను? మా అత్తగారు ఊరుకోమ్మా సంధ్య, వెంటనే బయలుదేరి వెళ్ళండి. బాబుని తీసుకెళ్ళకు. అక్కడ కార్యక్రమాలలోనూ, దుఃఖంలోనూ ఉండి నువ్వు చూసుకోలేవు అన్నారు. మరి పాలు? అన్నాను. 4 రోజులు డబ్బా పాలు పడతానులే అన్నారు.
కర్మకాండ మా పినతండ్రి కొడుకు చేశాడు. 12వ రోజునే బాబు కోసం వెనక్కి వచ్చేశాను. ఇంక నాకు మిగిలింది వాడొక్కడే. వాణ్ణి బాగా పెంచుకోవాలి. మంచి కొడుకుగానే కాదు, మంచి భర్తగా కూడా పెంచాలి. నా ప్రాణంలో ప్రాణం వాడే. వాడి కోసమే బతకాలి. వస్తూనే బాబుని ఎత్తుకోబోయాను. అలసినట్లున్నావు. పడుకో, రేఖ చూసుకుంటుందిలే. తన దగ్గరే పడుకోని. నాకు ఏమీ అర్థం కాలేదు. కాదు, నా దగ్గరే పడుకోబెట్టుకుంటాను అంటూ తీసుకెళ్ళి నా పక్కన పడుకోబెట్టుకున్నాను. బాబు నా చెయ్యి మీద చెయ్యి వేశాడు. నాకు మిగిలింది నువ్వేరా అన్నాను. మర్నాడు ఉదయమే అత్తగారు ఇంటి పురోహితుడితో మాట్లాడుతున్నారు. దత్తతే ఉత్తమం అనిపించింది. కోడలికిక పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పారు. అలా అని చెప్పి మా వాడికి ఇంకో పెళ్లి చేసి ఆ పిల్ల బతుకు బుగ్గి చేస్తామా? అందుకే దత్తతకి నిర్ణయించాను. రేపు ఉదయానికి ముహూర్తం కుదిరింది. మీరొచ్చి జరిపించాలి. నేను నోరు మూసుకోలేకపోయాను. అదేమిటి, లోపం బావగారిదన్నారుగా? ఆ డాక్టర్‌ది తప్పుట. ఇంకొకళ్ళకి మళ్ళీ చూపించాం. ఎలాంటి మనిషి? తన కొడుకులో లోపం అనగానే ప్లేటు ఫిరాయించింది. కోడలిలో లోపముంటే ఇంకోలాంటి ఆలోచన. తను మాత్రం ఆడది కాదా? సాటి ఆడదానిపై సానుభూతి లేదా? ఇంతకీ దత్తత ఎవరిస్తున్నారో? ఎవరో బీదబంధువులకి ఆశ చూపించారేమో! మర్నాడు ఉదయం ఇంట్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పీటలు వేశారు. ఒకవైపు మా బావగారు, తోటికోడలు కూర్చున్నారు. సతీష్, నువ్వు, సంధ్య బాబుని తీసుకొచ్చి కూర్చోండి. నాకు కొన్ని క్షణాలకి కాని విషయం అర్థం కాలేదు. నా బాబుని దత్తత ఇవ్వాలా? నాకు మాట మాత్రమైనా చెప్పలేదేం? మా వారిని అదే విషయం అడిగాను. ఇందులో చెప్పడానికేముంది? అమ్మ ఆలోచించే నిర్ణయించింది. ఏ అనాథాశ్రమంలోని పిల్లాడో అయితే తల్లిదండ్రుల గురించి తెలియదు. బంధువులైతే డబ్బు కోసం పీకుతుంటారు. మన పిల్లాడైతేనే మంచిది కదా! నా బాబుని ఎలా ఇవ్వను? ఇస్తే మాత్రం కష్టమేముంది? ఈ ఇంట్లోనే ఎదురుగానే ఉంటాడు కదా! నా బాబు, నష్టమేముంది? మనకింకా పిల్లలు పుడతారు కదా! ఏం చెప్తున్నారు? ఇదేమైనా ఆడుకునే బొమ్మా? ఒకటి పోతే ఇంకొకటి కొనుక్కుందుకు. పద, ముహూర్తం టైం అవుతోంది. స్పృహ ఉందో లేదో తెలియని నన్ను తీసుకెళ్లి పీటల మీద కూర్చోపెట్టి ఒళ్ళో బాబును పడుకోబెట్టారు. పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. సంస్కృతం రాకపోయినా బావుండేది. మంత్రాలు అర్థమయ్యేవి కావు. దత్తత మంత్రాలలో ఒక దంపతులకి పుట్టిన సంతానం మరణించినట్లు మంత్రాలు చదివి రెండవ దంపతులకి పుట్టినట్లు చదువుతారు. ఇప్పుడు ఏం జరుగుతోంది? పిల్లవాడికి ఆదిత్య అన్న పేరు మార్చి ప్రకాష్ అని పెడతాం. మా అత్తగారు చెప్తున్నారు. ఆవిడ కేసి చూశాను. పెద్ద కొడుక్కి పరువు పోకుండా చూశానన్న ఆనందం. మా బావగారి కేసి చూశాను. తన లోపం తెలియకుండా వంశోద్ధారకుడు దొరుకుతున్న సంతోషం. మా తోటికోడలి కేసి చూశాను. తన సంసారం నిలబడిందన్న తృప్తి. మా వారికేసి చూశాను. అపర శ్రీరామచంద్రుడినన్న గర్వం. నా బాబుకేసి చూశాను. నాకు మిగిలిన ఏకైక రక్త సంబంధం. తోబుట్టువులు లేరు. తల్లిదండ్రులు అకాల ధర్మం చెందారు. ఇక మిగిలింది వీడే. పురోహితులు కర్మకాండ మంత్రాలు మొదలెట్టబోతున్నారు. శక్తినంతా కూడదీసుకుని దిగ్గున లేచాను. ఆపబోయిన వారి చేతిని విసిరికొట్టాను. నా బాబుతో నా గదిలోకి వెళ్ళిపోయి తలుపు గడియ వేసుకున్నాను. ప్రశాంతంగా ఆలోచించడం కోసం. నేను, బాబు ఒకరికొకరం ఎలా జీవించాలో నిర్ణయించుకోవడం కోసం. కథ సమాప్తం.